లలితా సహస్రనామం చదువుతున్నారా? అయితే ఈ కథ తప్పకుండా వినాలి. శివుని తపోభంగం చేసినందుకు పరమశివుడు మన్మధుడిని తన 3వ కంటితో బూడిద చేయగా, ఆ బూడిద నుండి కోపంతో అహంకారంతో నిండిన ఒక భయంకర రాక్షసుడు ఉద్భవించాడు. అతడే బండాసురుడు. బ్రహ్మవరాలు పొందిన ఆ బండాసురుడు తన శక్తులతో సృష్టిపై విజృంభించాడు. దేవతలను దేవలోకం నుండి తరిమేశాడు. లోకాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. దేవతల గురువు బృహస్పతి సలహాతో దేవతలు హిమాలయ శిఖరం పైన మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. వారంతా భక్తితో అగ్నిగుండంలో ఆహుతులు ఇస్తుండగా ఆ అగ్నిగుండం నుండి 1,000,000 సూర్యుల తేజస్సు వెలువడింది. అందులో నుండి సర్వాంగ సుందరి అయి సకల ఆభరణాలు ధరించి శ్రీ లలితాదేవి ఉద్భవించింది. ఆమె రూపం ఎంత శాంతంగా ఉందో ఆమె శక్తి అంతకు ఎన్నో రెట్లు ఉగ్రంగా ఉంది. చేతుల్లో ఆయుధాలతో చితాగ్నికుండ సంభూతి అయి వారికి అభయమిచ్చింది. ఆమె వారాహి, అశ్వరూఢ, మాతాంగి వంటి దేవతల సైన్యంతో శ్రీచక్ర రథంపై వెళ్లి బండాసురుని అంతం చేసింది.